మునుగోడులో ఉప ఎన్నిక ముగిసినప్పటికీ అక్కడ పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని కోరుతూ 2 గంటలకు పైగా ఆయన తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొల్ల కుర్ములను సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నేపథ్యంలో ధర్నాను ఆపేసి వెళ్లిపోవాలని ఆయనను పోలీసులు అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన కదలకపోవడంతో అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ ఉద్రిక్తత మధ్య ఆయనను అక్కడి నుంచి తరలించారు. మాత్రం వదిలిపెట్టమని చెప్పినట్టు మన మునుగోడు అనేది ఈ రోజు ప్రపంచంలో తెలవనో లేడు. మన ప్రధానమంత్రి నోటి వెంట కూడా మునుగోడు ప్రజలు మునుగోడు ప్రజలు దగ్గరికి బీజేపీ కార్యకర్తల దగ్గరికి మొత్తం అసెంబ్లీ ప్రభుత్వాన్ని వాళ్ళ కాలకాలు తీసుకొచ్చి చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించినంటే ఈ మునుగోడులో ఈ రోజు మరొక్కసారి చెప్తున్నా, ఈ మునుగోడులో జరిగిన యుద్ధంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మీ అందరికి కూడా సైల్యూట్ చేస్తున్నా. మీరు చేసిన పడవద్దు, ఎందుకంటే ముందున్నది అసలైన యుద్ధం. ఇది మొదలైంది అంటే మునుగోడు గడ్డ మీద మొదలైంది. మళ్ళీ చెప్తున్నా, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కేసీఆర్ కుటుంబానికి గద్దె దింపేంత వరకు, టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేంత వరకు యుద్ధం కొనసాగుతుంది. ఎందుకంటే మన మునుగోడు నియోజకవర్గం